ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్నాం. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైనది నుంచి చురుకైన మెలకులను గురించి మరో సూర్యదినిచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృపా కనికర వాస్తులతో మనతో ఉండులాగున దేవుని పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం మమ్మల్ని సజీలెక్కలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి తండ్రి ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు. అందరిని బట్టి మీకు వందనాలు. ఈ రోజంతట్లో నాయన మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచండి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి కృపనే ఉండి. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సభలో పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. తను ఏ విషయమే మీ పాదాల చెంత మొదలుపెడుతున్నారో బిడ్డలు ఎడ్ల మీ కృప చూపించి సహాయం దయచండి. అదేవిధంగా ప్రార్థనా కోరిన ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ మేలుతో నింపండి ఆయన. అదేవిధంగా తండ్రి, ఎంతమంది నాయన తండ్రి మీ సహాయం కొరకు చూస్తున్న వాళ్ళు సహాయం దయచేయండి. మీ కృప చూపించండి. కృపను అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఇదిగో నాయన తండ్రి, ఎంతమంది నాయన బిడ్డలు తమ పుట్టినరోజులు ఈరోజు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడారు, నూతన సంవత్సరం దయగిట్టినిచ్చారు, మీకు వందనాలు తండ్రి. ఇక ముందు కూడా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మీ వైపు చూస్తున్నారని మీరు ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్న మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి అయ్యా, ఎంతమందినైనా తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. నాయన అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా, రాబో తరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలు చేస్తాను మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నాయన ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకొని తండ్రి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారో తండ్రి, బిడ్డలకు కావాల్సిన ఆదరణ దయచేయండి తండ్రి. అయ్యా, మీ అందరిన నిరీక్షణ చేత ఆదరింపబడి మీలో ముందుకు సాగటానికి మీ కృపా బిడ్డలకు అనుగ్రహిస్తున్న మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. మరొకసారి నాయన ఈరోజంతా కూడా తండ్రి మీ కృపలో భద్రపరచండి. ప్రతి పనిలో తోడుగా నన్ను సహాయం దయచండి. రాకపోకలను భద్రపరచండి. తిరిగి నాయన మళ్ళీ రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొనేంతవరకు నాయన మీ కృపా కాపుదల భద్రత మాతో ఉంచమని సమస్తము మీ చేతుల్లో పెడుతున్నాను. మా కొడుకు అతి త్వరలో రాబోతున్నారు. మీరు అప్పుడు సిద్ధపరచని జీవ భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని, మా కొడుకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామం పేరట మీరు బతిమాలి కొన్ని ఆడి వినయంగా వేడుకను ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మీ సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైనను గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.